హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే ఇంకో వ్లాగ్తో వచ్చేసాను అనమాట. అండ్ ఇంటికి అయితే ఫస్ట్ నేనైతే వచ్చాను. ఈ వ్లాగ్ ఏందనేది మనం ముందైతే చూద్దాము. ఇంటికి వచ్చేసిన తర్వాత ఇది చాలా మంత్స్ బ్యాక్ తీసుకున్నా అనమాట. నాకు టైం లేక ఎడిటింగ్ చేయలేదన్నమాట. అండ్ ఇంటికి వచ్చింది దేనికంటే మా అన్నయ్య వాళ్ళ రెస్టారెంట్ ఓపెనింగ్ ఉందన్నమాట. సో ఆ రోజు ఇంటికి వచ్చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చాను అనమాట. ఇంకా వచ్చిన తర్వాత అయితే అఫ్కోర్స్ ముచ్చట్లు పెడతాం. ముచ్చట్లు పెట్టుకున్న తర్వాత టీ తాగేసి ప్రశాంతంగా అయితే ఓపెనింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామన్నమాట. మార్నింగ్ పూజ 7-7:30 అలా పూజ ఉందన్నమాట. అందుకే మార్నింగ్ వెళ్ళిపోయామన్నమాట. సో ఈ రెస్టారెంట్ అంటే పెద్ద సెటప్ ఏం లేదు, కాకపోతే సింపుల్గా అన్ని ఐటమ్స్ దొరికేలాగా అందరికి ఈజీగా ఉండాలి. మెయిన్ రోడ్ మీద ఉందన్నమాట. ఆల్రెడీ దీని గురించి అయితే నేను షార్ట్ అయితే చేస్తున్నాను. కాకపోతే చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే నా షార్ట్స్ ఫీడ్లోకి వెళ్ళి అయితే చూడండి. అండ్ రెస్టారెంట్ పేరు వచ్చేసి అయితే రౌండ్ టేబుల్ రెస్టారెంట్ అనమాట. అండ్ ఇది మా అన్నయ్య వాళ్ళందరూ కలిపి పార్ట్నర్షిప్గా పెట్టుకున్నదనమాట. సక్సెస్ని తేవాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. అండ్ మీరు ఈ వ్లాగ్లో ఏమేమి చూస్తారంటే నా ఇంటి దగ్గర ఎలా గడిపాను, అండ్ ఆల్సో మా అన్నయ్య వాళ్ళ రెస్టారెంట్ ఓపెనింగ్ ఏమేమి చేశారు, హౌ ఇస్ ద రెస్టారెంట్ అండ్ ద మూమెంట్స్ వి స్పెండ్ దేర్. అండ్ ఇది వచ్చేసి అడ్రస్ నష్టపేట దగ్గర, చెరువు దగ్గర ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్ ఇందిరా గాంధీ బొమ్మ దగ్గర అనుకుంటా. అక్కడే ఉంటుంది. ఎవరన్నా వెళ్తే అక్కడికైతే తప్పకుండా విజిట్ చేయండి. పక్కాగా అయితే ఫుడ్ టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందనేసి. అండ్ ఈ రెస్టారెంట్ వచ్చేసి మెయిన్లీ ఫర్ నాన్ వెజ్ లవర్స్ అనమాట. నేనైతే వెజ్ లవర్ని, కాకపోతే నాకు అక్కడ ఏమి ఐటమ్స్ దొరకలేదు. కాకపోతే పరోటా అది ఉంది, కాకపోతే నేనైతే ఇప్పటిదాకా అయితే అస్సలు తినలేదు. అండ్ ప్లెయిన్ బిర్యానీ రైస్ అయితే తిన్నాను. చాలా అంటే చాలా బాగుంది. బయట మనకి దొరికే బిర్యానీ రైస్ ఏంటంటే పలుకుగా ఉంటుంది. గట్టిగా ఉంటుంది అనమాట. మెత్తగా ఉండదు, బాగా బాయిల్ చేయరనమాట. సో ఇక్కడ ఈ రెస్టారెంట్లో ఏంటంటే రైస్ కూడా చాలా బాగా బాయిల్ అయిపోయింది. టేస్ట్ ఫ్లేవర్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. చెప్పా కదా, రౌండ్ టేబుల్ రెస్టారెంట్. ఎవరైనా నర్సరావుపేట వెళ్తే కనుక పక్కా ట్రై చేయండి. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయామని చెప్పా కదా, 7 కల్లా స్టార్ట్ అయిపోతే మాకు పూజ అదంతా అయిపోయే వరకు మేము తిని అదంతా అయ్యేసరికి అయితే మధ్యాహ్నం దాటిపోయింది. 3 to 4 అయిపోయింది అనమాట. నేనైతే ఎండకు అస్సలు ఉండలేకపోయా. అదిగాక నైట్ జర్నీ చేస్తున్నాను కాబట్టి నేను అసలు అక్కడ పూజ వరకు ఉన్నాను. పూజ అయ్యి మొత్తం స్టార్ట్ అయ్యే వరకు ఉన్నాను. తర్వాత ఇంటికి వెళ్ళిపోయితే నేనైతే రెస్ట్ తీసుకున్నాను. అండ్ ఈ రెస్టారెంట్ గురించి చెప్పాలంటే చాలా మంచి ఫుడ్, అఫోర్డబుల్ ప్రైజెస్. నేను మెనూ కార్డ్ నేను స్టార్టింగ్ వీడియోలో చూపించాను. అక్కడ ఒకసారి మళ్ళీ చూసేయండి. ప్రైజెస్ ఎంత తక్కువనో ఫుడ్ అంత బాగుంటుంది. మీరు ప్రైజెస్ తక్కువ ఉంటాయని చెప్పి ఫుడ్ బాగోలేదు అని మాత్రం అసలు అనుకోవద్దు. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మా మమ్మీ వాళ్ళు, పెద్దమ్మ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళు అందరం అయితే కలిసి అయితే ఓపెనింగ్ జరగాలంటే ఇంకా పంతులు, కొబ్బరికాయలు, నవధాన్యాలు అవన్నీ ఉంటాయి కాబట్టి పూజ అవ్వడమే చాలా అంటే చాలాసేపు అయింది గైస్. మధ్యాహ్నం వరకు అయిపోయింది పూజ. సో ఎలా జరిగిందని చెప్పేసి వీడియోలో మొత్తం అయితే చూసేయండి. అండ్ పెద్ద ఫోటోగ్రాఫర్లు కూడా వీడియోలు తీస్తున్నారు. నాకు స్పేస్ ఇవ్వకుండా అయితే తీశారనమాట. అది నా ప్రాబ్లం. ఏదైతే అయింది వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. తప్పకుండా లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఏ కంటెంట్ చెప్తే నేను అదే కంటెంట్ అయితే చేస్తాను అనమాట. నా కంటెంట్ ఐడియా లేదు, ఎలాంటి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని. సో మీరు కమెంట్ సెక్షన్లో నాకు ఎలాంటి కంటెంట్ కావాలి నా నుండి అని మీరైతే తప్పకుండా చెప్తే నేను అదే కంటెంట్ని అయితే ఫ్లో కంటిన్యూ చేసుకుంటూ మిమ్మల్ని అయితే మంచి ఎంటర్టైన్ చేస్తాను అనమాట. సో watch until last. Please continue.
ఇదే అయితే మెయిన్ పూజ అనమాట. ఇది చాలా అంటే చాలా టైం పట్టింది. అండ్ ఆడపిల్లలు వచ్చేసి స్వీట్ చేయాలంటారు కదా, సో నేను అయితే స్వీట్ దగ్గర పరమాన్నము లేదంటే పొంగల్ ఏదో ఒకటి వండాలన్నమాట. సో అక్కడైతే ఉన్నాను. లైక్ నేనేం చేయలేదు, కాకపోతే హెల్ప్ చేస్తే కొంచెం కొంచెం ఏదో ట్రై చేస్తున్నా అంతే. అండ్ ఈ పూజ లాస్ట్ అప్ టు 2 to 3 అయిందనమాట. అండ్ అదే టైంకి ఆవులు వచ్చాయన్నమాట. లైక్ 3 to 5 ఆవులు వచ్చున్నాయి. మంచి సైన్ అనమాట ఇది. అండ్ ఫైనల్లీ ఇక్కడైతే పూజ కంప్లీట్ అయిపోయింది. సో పొద్దున్న నుంచి పాపం మా అన్నయ్య వాళ్ళు ఏం తినలేదన్నమాట, చాలా ఆకలిగా ఉన్నారు. అండ్ టిఫిన్స్ వచ్చేసి మనకి ఇడ్లీ, వడ, ఉప్మా ఉండేదన్నమాట. టిఫిన్స్ తినేవాళ్ళు టిఫిన్స్ తిన్నారు. అండ్ మధ్యాహ్నం వచ్చేసి క్యాటరింగ్ లైక్ భోజనాలు ఉంటాయి కదా, ఫ్రై, పప్పు, సాంబార్ అవన్నీ. సో అలా అరేంజ్ చేశారనమాట మా అమ్మ వాళ్ళు. అండ్ మా మమ్మీ, మా పెద్ద అమ్మ అండ్ మా పెద్ద అన్నయ్య. పెద్ద అమ్మ అంటే ఇన్ ద సెన్స్ మీరు చాలా వాటికి పెద్ద అమ్మ పెద్దమ్మ లైక్ అలా డిఫరెన్స్ ఉంటుంది కదా, నేనైతే అమ్మ అని పిలుస్తాను. మా ఇద్దరు అమ్మలు, రెడ్ శారీలో ఉందైతే మా పెద్ద అమ్మ అండ్ ఎల్లో కలర్ శారీలో ఉందైతే మా చిన్న అమ్మ అనమాట. అండ్ మా మమ్మీ అండ్ మా పెద్దన్నయ్య. సో మధ్యాహ్నం అక్కడంతా కంప్లీట్ చేసుకుని అయితే ఇంటికైతే రీచ్ అయిపోయాయి అనమాట. చాలా అలసిపోయాం, ఎండ కూడా చాలా అంటే చాలా ఉంది. సో ప్రశాంతంగా అయితే కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మా చోటు దాంతో ఆడుకొని టీవీ అయితే చూసుకున్నాను అనమాట. అండ్ సాయంత్రం అయ్యే వరకు లైక్ మేము కొంచెం సేపు టైం గడుపుకొని టీ తాగేదంతా కొంచెం రెస్ట్ తీసుకొని. అండ్ ఇంటి ముందే మామిడికాయ చెట్టు ఉందన్నమాట. లైక్ చాలా మామిడికాయలు ఉన్నాయి, ఎవరు తింపట్లేదు. సో చూద్దాంలే ఆ కాయలు ఎలా ఉంటాయి, ఎప్పుడు టేస్ట్ చేయలేదన్నమాట. సో అందుకనైతే మామిడికాయలు కూడా తెంపేసుకున్న తర్వాత అయితే ఇంటికి మా ఇంటికి వెళ్ళాలి కాబట్టి తప్పనిసరిగా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే మా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. చోటు దాన్ని తీసుకొని అందరం మా ఇంట్లో స్పెండ్ చేద్దామని మేమైతే అనుకున్నాం. ప్రతిసారి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కానీ వాళ్ళు తక్కువ మా ఇంటికి వచ్చేది. సో అందుకని వాళ్ళు మా ఇంటికి వచ్చారు ఈసారి ఇద్దరు. అండ్ 1 day పూర్తిగా మా ఇంట్లోనే ఉన్నారు, నేను వచ్చున్నా కాబట్టి. అండ్ సాయంత్రం మా డాడీ అందరం ఉన్నాం కాబట్టి పునుగులు, బజ్జీలు తీసుకొని వచ్చారనమాట. అండ్ ఇంకా నైట్ అయిపోయింది కాబట్టి కొంచెం మాట్లాడుకొని ప్రశాంతంగా తినైతే పడుకున్నాం అనమాట. అండ్ హియర్ ద వ్లాగ్ ఎండ్స్. అండ్ మా చోటు దగ్గర కూడా మంచిగా పడుకుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.